ఉచిత ఇంగ్లీష్ గ్రామరు మరియు హ్యాండ్ రైటింగ్ వాళ్ళ తాతగారు కోర్టు కన్నయ్యదర్ గారు వాళ్ళ తండ్రి గారు కలార్ భాస్కరరావు గారు జ్ఞాపకార్థం ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. కాబట్టి వేదిక అలంకరించినటువంటి సభాధ్యక్షులు ఇప్పుడు రామకృష్ణ గారికి గురు గారికి అలాగే మన మాస్టర్లు కేజీ ప్రకాష్ గారు మహేష్ గారు పార్థసారథి గారు చక్రవర్తి గారు శర్మ గారు అలాగే కృష్ణ గారు సూర్యప్రకాష్ గారు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. కోర్టు రాంబాబు గారికి అలాగే రాఘవ్ గారికి అందరూ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి పేరెంట్స్ పిల్లల తాలూకా తల్లిదండ్రులకు అందరూ కూడా నమస్కారాలు. చక్కని కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల మనం పిల్లలు ఎంత నైపుణ్యంగా తయారవుతారనేది నిదర్శనం. ఆ బుక్ చూశాను ఇప్పుడే. ఆ హ్యాండ్ రైటింగ్ ఎంత చక్కగా ఉన్నదంటే అది చూస్తే నాగా మతిపోతుంది. మా పిల్లలు మనల్ని కూడా దూరం అయిపోయారు, కానీ వాళ్ళు కూడా తీసుకొచ్చి ట్రైనింగ్లో పెడితే బాగుంటుందేమని నేను అనుకుంటాను. ఇప్పుడు అంత చక్కగా చక్రవర్తి గారు కానీ ఇప్పుడు స్టేట్ ర్యాంక్ వచ్చిన స్టేట్ అవార్డు వచ్చిన నేషనల్ అవార్డు వచ్చినటువంటి మాస్టర్ చక్రవర్తి గారు అలాగే అందరూ కూడా మంచి నైపుణ్యం గల ఇచ్చిన మీకు నేర్పినందుకు చాలా సంతోషకరం. అందులో ఇంగ్లీష్ గ్రామర్ కానీ రైటింగ్ కానీ వచ్చినట్లయితే చెప్పారు ఇప్పుడు మాస్టర్. ఆ రైటింగ్ వల్ల ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మీరు పెద్ద పెద్ద చదువుకు అయితే ఐఏఎస్ ఇప్పుడు చెప్పారు. దాంతో ఒక ఐఏఎస్ సెలెక్ట్ అయినట్టే కేవలం ఆ రైట్ ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల ఐఏఎస్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే మీరు కూడా మీ తాలూకా ప్రతిభ చాటించుకోవాలనుకుంటే ఇంగ్లీష్ మాట గ్రామర్ కానీ ఆ రైటింగ్ కానీ నైపుణ్యం 4 రోజుల్లో ఎంత చక్కగా చేశారంటే చాలా సంతోషకరం. వాటిని ఆపుకుంటా రేపు అలాగా మీరు పాటిస్తూ మాస్టర్ చెప్పిన ఆ విధంగా కూడా మీరు ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేసినట్టయితే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇలాగా ఎంతో మంది విద్యార్థులు అందరూ కూడా నైపుణ్యంగా తయారై పెద్ద పెద్ద డాక్టర్లుగా సైంటిస్టులుగా నాయకులుగా ఎంతోమంది దేశానికి ఉపయోగపడే నాయకులుగా మీరు తయారవ్వచ్చు. అలాగే మీరు ఆడపిల్లలు ఇంకా ఎంతో ఉత్సాహం పడుతుంది. మనం చూసాం మన రిజల్ట్ కూడా స్టేట్ లెవెల్లో చూస్తే అన్నింటిలో కూడా ఆడపిల్లల పరిచయం అవుతుంది. అలాగే మీరు చక్కని ఈ విద్యని నేర్చుకున్నందుకు దీనికి ఈ యొక్క సహకారం చేసినందుకు కలార్ ప్రసాద్ గారు అయితే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఆ తాతగారి నాన్నగారి పైన ఏదో సేవా కార్యక్రమం ఎప్పుడు కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి ఏదో బుక్స్ అవ్వడం కానీ బట్టలు అవ్వడం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అదే కారణంగా సమ్మర్ టైంలో పిల్లలు 4 రోజులు సెలవుల్లో ఇంటి దగ్గర ఉంటారని, కానీ 1 గంట 2 గంటలు నైపుణ్యం నేర్చి వృత్తిగా ఇలాగా ఎలా చేయడం చాలా సంతోషకరం. దానికి సహకరించిన మీ బాధ్యతలు కానీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా మీకు చేపట్టాలని మీకు అందరికీ సపోర్ట్గా మేము ఉంటామని, అలాగే ఈ కార్యక్రమం చేపట్టిన కలార్ ప్రసాద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు పేరాగోతి గారు కూడా వస్తానన్నారు కానీ